అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి కొన్ని మాటలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్దాం. పెంతుకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండాను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా దేవుడానికి కృతజ్ఞతలయ్యా. ఈ దినమునకు నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకున్నా నీకే స్తోత్రాలు. అయోగ్యులము, అల్పులము, ఎందులోని యోగ్యత లేనటువంటి మాకు మమ్మల్ని ప్రేమించి ఈ రోజునిచ్చావు. నీ సన్నిధిని స్తుతించే భాగ్యాన్ని మాకు కలగజేస్తావు. నీకే వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొని బ్రతనాడుతూ ప్రార్థిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. మహిమ దేవునికే కలుగునుగాక. ఏ పండగటది? పెంతుకోస్తు పండుగ దినమున. ఏ పండుగట? పెంతుకోస్తు అను పండుగ దినమున. మేబీ ఈ రోజే చాలా మంది దీన్ని ఏం చేస్తారంటే ప్రపంచ ప్రార్థన దినం అని పెట్టారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే అసలు పెంతుకోస్తు పండుగ అనేది యాక్చువల్గా ముందు నుంచి ఉన్నది. కాకపోతే ఇదేంటంటే సందర్భం ఏంటంటే ఈ పండగ ఈ పస్కా పండుగ లేకపోతే ఇది పండగ జరుగుతున్నటువంటి సందర్భం. అది జరుగుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అందరూ కూడా ఒక చోట కలిసి కూర్చొని దాదాపు ఒక 10 రోజుల పాటు ఒకే గదిలో 120 మంది మేడ మీద ఒక గది తీసుకున్నారు. 120 మంది ఒకే గదిలో ఏకదాటిగా ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒక రోజు వచ్చింది. ఆ రోజే పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు అనే దినం, ఈ పెంతెకోస్తు అనేటువంటి రోజులో ఏమంటే యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తుంటుండగా వారి మీదకి అక్కడ రాయబడింది, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉండిరి. అందరూ కూడా ఏమైనారట? ఒక చోట కూడి ఉండిరి. కూడినారని దాని అందరూ కూర్చొని ఏమండి ముచ్చట్లు వేసుకోలేదు కానీ కూర్చొని అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. రైట్. ఆరాధన జరుగుతుంది, కూర్చున్నారు. అప్పుడు వేగముగా వీచినటువంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం, ఒక గాలి అంటే గాలి వచ్చిందని చెప్పట్లేదు కనుక దేవుడు అక్కడ గాలి వంటి శబ్దం వచ్చిందట. రైట్. గాలి వచ్చింది. అకస్మాత్తుగా వారు కూర్చుండినటువంటి ఇల్లంతా నిండిందట. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఏమంటే అందరూ ఏమయ్యారట ఇప్పుడు? ఏమంటే అదే మొదలు. అందరూ అప్పటి వరకు ఏంటంటే ప్రవక్తల మీదకి, యాజకుల మీదకి, సేవకుల మీదకి వచ్చినటువంటి ఆత్మ ఆ రోజు నుండి ప్రతి ఒక్కరి మీద కూడా రావడం ప్రారంభించింది. ఇంకా అందరి మీద కూడా విస్తారంగా పరిశుద్ధాత్మ రావడం ప్రారంభించింది. ఏమండి ఇది అప్పటి నుంచి మొదలైనటువంటి ఆత్మ ఏమండి అందరి మీద కూడా వాళ్తా ఉంది. అందరూ అడిగిన ప్రతి ఒక్కరికి, అవసరం ప్రతి ఒక్కరికి, వారికి ఏమండి వారిలో ఉన్నటువంటి గుణగణాలు మార్చడానికి, వారిలో ఉన్న ప్రతి పరిస్థితి మారడానికి ఈ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరమైంది. ఒక వ్యక్తిలో మార్పు కావాలి అనంటే, ఒక వ్యక్తిలో విడుదల రావాలి అనంటే, ఒక వ్యక్తి క్రీస్తు కొరకు ఏమంటే తనను తాను సమర్పించుకున్నటువంటి జీవితం కావాలంటే ఖచ్చితంగా మన మట్టుకు మనం ఏదో అనేసుకుంటూ జరిగిపోదు. ఏమంటే నా మట్టుకు నేను ఈ రోజు నుండి ప్రభు కొరకు ఒకలా బతికేస్తాను అని అంటావు. రాత్రి ఇంటికి పోయేసరికి ఏం చేస్తావు? తన ప్రభు నేను మానేస్తాను, నా తాగుడు మానేస్తాను, రాత్రి 2 పెగ్గలేకేస్తావు. అంటే ఈ రోజున మానేసే శరీరంలో మానేస్తాను ప్రభు నీ కోసం సాక్షిగా బతికేస్తాను అంటావు. ఇంటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? చర్చలో అయిపోయింది, ఇప్పుడు ఇంటి దగ్గర ఏం చేస్తావు? 2 ముక్కలు ఎక్కువ కాలుద్దాం అంటావు. అంటే మనం మారాలి అని మనం అనుకుంటే సరిపోదు. ఆ మారడానికి ఎవరి సహాయం మనకు అవసరమట? పరిశుద్ధాత్మని సహాయం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నుండి ప్రతి ఒక్కరి మీదకి వాలగా ప్రతి ఒక్కరిలో కూడా ఏం జరిగిందంట? ఏమంటే దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆత్మశక్తి కొలది వాళ్ళు అన్య భాషలో మాట్లాడడం సాగారు. రైట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పనులేంటి? అసలు పరిశుద్ధాత్ముడు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవసరం ఏంటి? అసలు పరిశుద్ధాత్ముడు దేవుడు లేదా పరిశుద్ధాత్మను మన మధ్యకి దేవుడు పంపించడానికి గల కారణం ఏంటి? అసలు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నేటి క్రైస్తవులు లేదా అప్పట్లో కూడా కొంతమంది పాత నిబంధనలు కూడా ఉన్నారు. ఆత్మతో నింపబడినటువంటి వారు, ఏమంటే దేవుని ఆత్మతో నింపబడిన బలమైన ఆత్మశక్తితో నింపబడిన వారు ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? అంటే పరిశుద్ధాత్మ వచ్చిందనంటే రబ్బరకతాలు అని చెప్పేసి ఎగిరిపోతాం, గందరగోళం చేస్తాం. ఏదో ఒక ఉద్యమం వచ్చిందని చెప్పేసి అంటాం, మొత్తం గందరగోళం గోళ సృష్టిస్తాం. బాగానే ఉంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు గోళ సృష్టించడం కోసమే దేవుడు వస్తాడా మన మధ్యకి? ఎగిరిపోవడం కోసం వస్తాడా? లేదా నువ్వు రకతరబాలని చెప్పి అనడానికి వస్తాడా? లేకపోతే నీళ్ళు మార్పు కలగజేయడానికి వస్తాడా? పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం?
పరిశుద్ధాత్మ ఎందుకు రావాలి, పరిశుద్ధాత్మ ఎందుకు క్రైస్తవుడికి అంత ప్రాముఖ్యత అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్ముడు దేవుడి చేత పంపబడిన పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిన తర్వాత మనలోకి రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయి, మనలో అవసరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మను దేనికి అంకితం చేస్తున్నారంటే, నిలబడ్డం అని పడిపోవడం. ఎందుకైనా పరిశుద్ధాత్మ ఇంటిదేనా? పాత నిబంధనలో కూడా చాలా మంది ఏం చేశారంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, వీళ్ళు ఆత్మతో నింపబడ్డారు కదా పడిపోడు అని అనడం లేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు చాలా మంది పడ్డారు కూడా. బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఏమంటే బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు కూడా చాలా మంది పడ్డారు. వాళ్ళు నోట కూడా ప్రవచనాలు చెప్పారు రకంగా. ఏమంటే బైబిల్లో ఉదాహరణ సౌలు చూద్దాం, చూడు ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథంలోకి రండి. సౌలు గారట ఎంత ఆత్మతో నింపబడ్డాడు చూడండి. 10వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేశాను. ఎట్లనగా, నా జనుల మరణ యొద్దకు వచ్చాను, నేను వారిని దృష్టించున్నాను. కాగా ఫిలిస్తీన్ల చేతుల నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇజ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో ఒక మనుష్యుని ఎదుగు రప్పించుచున్నాను. దేవుడు ఏమిటి, ఇజ్రాయేలు వారికి మొదటిగా ఒక రాజుగా సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుని తీసుకొస్తాను దగ్గరికి, నువ్వు రాజుగా వ్యక్తిని అభిషేకించాలి. అభిషేకించబడిన తర్వాత నా బిడ్డలందరినీ కూడా నేను పరిపాలన చేస్తాడు, నా ప్రజల పరిపాలన చేస్తాడు, అందుకు కావలసినటువంటి ఆత్మని అభిషేకాన్ని ఇస్తాను అని చెప్పింది దేవుడే. ఇప్పుడు సమూయేలు దగ్గరికి సౌలు వచ్చాడు. గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు. అసలు నిజానికి ఏమండి, ఆయనకి గాడిద దొరకలేదు, కానీ ఆ టైంలో తర్వాత దొరికింది సంగతి. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చాక, అయ్యా నా గాడిద ఎక్కడ ఉందో నాకు చెప్తారా అన్నాడు, వచ్చాడు. ఇక్కడ దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి గాడిద కోసం చెప్పట్లేదు, కానీ దేవుడు నిన్ను ప్రజలకి పరిపాలకుడుగా, ఒక నాయకుడుగా, ఒక రాజుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకు నీకు ఇదే సూచన, అందుకు నీకు ఇదే ఆధారం అని చెప్పేసి అనుకొని కొన్ని విషయాలు ఒకరు చెప్తాడు. అయితే చెప్పబడిన తర్వాత 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 10వ వచనం దగ్గర చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహమును అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ ఆ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచూ ఉండెను. పూర్వము అతని నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంబంధించినదేమిటి, సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితోనొకడు చెప్పుకున్నారట. అప్పటి వరకు వాళ్ళు ప్రవచించడం కానీ ఈ సౌలు వాళ్ళకి తెలుసు చాలా మందికి. ఒక ధనవంతుడు కొడుకు కీషు, బెన్యామీను వంశస్థుడు, కీషు కుమారుడు. ఇవన్నీ చూసి సౌలు మీదకి బలంగా దేవుడు చెప్పినట్టుగా బలంగా దేవుని ఆత్మ వచ్చింది. వచ్చిన తర్వాత సౌలు అందరి మధ్యలో నిలబడి ఏం చేస్తున్నారు, అక్కడ బైబిల్ రాయబడి చక్కగా చెప్తుంది. ఆత్మ బలముగా అతని మీదకి వచ్చిన తర్వాత అందరితో పాటు కలిసి, అక్కడ ప్రకటన చేస్తున్న వారు అందరితో పాటు కలిసి ఏం చేస్తున్నాడట, ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఏంటి, ప్రవచనాలు ప్రవచిస్తున్నాడు. అప్పటి వరకు అనుభవం సౌలుకి కూడా లేదు. సౌలుకి కూడా మొదటి అనుభవం అది. ప్రవచిస్తున్నాడు, అందరితో కలిసి ఆత్మతో నింపబడేవారు అందరితో కలిసి డాన్స్ చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. అక్కడ అందరితో ప్రవక్తలు అందరితో పాటు కలిసి ఆయన కూడా ప్రవచిస్తున్నాడు. ఇదంతా చూసినటువంటి చాలా మంది సౌలును ప్రవక్తలతో కూడా ఉన్నాడా, సౌలును ప్రవక్తలతో నింపబడిన వాడా, ఆత్మతో నింపబడి ప్రవచనాలు చెప్పగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వాడా అని చెప్పి సౌలును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎన్న చూస్తా ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి సౌలు కూడా రాజు అయ్యాడు. కొద్ది రోజులు గడిచింది. ఆత్మతో నింపబడిన వ్యక్తి, దేవుడికి అనుగుణంగా నడాల్సినటువంటి వ్యక్తి, దేవుని చెప్పిన మాట ప్రకారం నడవాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆత్మతో నింపబడిన తరువాత ఏం చేస్తున్నాడు చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుంటే కిందకి వెళ్దాం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇజ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను. యెహోవా మాట, గట్టిగా చెప్పాలి అందరూనా, యెహోవా మాట. ఇప్పుడు సమూయేలు సౌలుని పిలిచి చెప్తున్నటువంటి సంగతి ఏంటి, యెహోవా మాట. ఇప్పుడు ఆల్రెడీ సౌలు మీద ఏం పని చేస్తుంది, దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. ఆత్మతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ అన్నాం కదా మనం కూడా, నేను పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిని నేను పిండ్రించుకుంటాం. ఆత్మతో నింపడం చాలా ఇంపార్టెంట్. బట్ పిండ్రించుకుంటే సరిపోదు, ఆత్మ చెప్పిన ప్రకారం మనం ఏం చేయాలా అని నడవాలి. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు, అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, యెహోవా మాట
వినుము. యెహోవా మాట ఏం చేయాలా? వినాలి. నువ్వు కమస్ చేయాల్సింది. బట్ ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చెప్పాడు యెహోవా మాట విను అంటూ. ఏం చెప్పాడో కొన్ని విషయాలు చెప్పాడు సమూయేలు ఏమండి సౌలుకి. బట్ ఈయన చేసినటువంటి విషయం ఏంటి? ఏమన్నా చదవండి 8వ వచనం. ఆగాగున ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తివాతే చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్ల మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నేచపు వాటిని నిర్మూలన చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చింది? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. ఏమైపడట? సౌలు నేను చెప్పిన మాట వినక నా ఆజ్ఞలు ఏం చేశాడు ఆయన? గైకొనక ఏం చేశాడట ఆయన? వెనుక తీసెను. ఏంటి? ఆత్మతో నింపబడిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడట? గట్టిగా చెప్పాలా? యెహోవా మాట ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి. అందరూ ఉన్నలో గట్టి చెప్పాలి. హల్లెలూయా. ఉన్నలు గట్టి చెప్పండి. ఇప్పుడు ఏం చేశాడు? ఏమనగా తీసాడు? దేవునికి స్తోత్రం. యెహోవా మాట వెనక తీశారట. ఇప్పుడు ఎందుకు? దేవుడు ఆత్మతో నింపబడి ఉపయోగం ఏంటి? దేవుని ఆత్మతో నింపబడింది ఏమంటే గెంతడానికో అరవడానికో పిచ్చి పిచ్చి చేష్టలు చేయడానికో కాదు. దేవుడు ఎందుకు తన ఆత్మను పంపాడంటే ఆయన ఆత్మకి ఏమవడానికి, ఆయన మాటకి లోబడ్డానికి. ఆయన ఆత్మకి ఏమవడానికి, ఆయన మాటకి ఏమవడానికి లోబడ. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తండ్రి మాటకు లోబడిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడని నువ్వు నిజంగా నమ్మినట్లయితే, పరిశుద్ధాత్మను దేవుని సన్నిధానాల్లో ఉన్నదని నువ్వు నమ్మినట్లయితే, పరిశుద్ధాత్మ తాకిన నాకు అనుభవం జరిగింది అని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఏం చేస్తావు తెలుసా? తండ్రి మాటకి నువ్వేమవుతావు? లోబడతావు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లోబడతాడు కాబట్టి. పరిశుద్ధాత్ముడు తండ్రి మాటకు లోబడిపోతాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి మాటకు లోబడతాడు. తండ్రి ఏం చెప్పాడు ఆ ప్రకారం చేస్తాడు తప్ప అని క్లియర్ గా రాయబడదు. తానంతట తాను ఏది చెయ్యక్క, తానంతట తాను ఏది చెయ్యక్క అని ఉంటది అక్కడ మాట. తండ్రి ఏం చెప్పాడో దేవుని వినిన వాటి ప్రకారమే నడుచుకోను అంటాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, మనలోకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం చేయాలి. ఇప్పుడు ఇందులో సౌలు ఆల్రెడీ ఏముంది? బలముగా అక్కడ రాయబడి ఉంది. బలముగా దేవుని ఆత్మ దిగొచ్చిందట, బలముగా దేవుని సన్నిధి దిగొచ్చిందట. మరి అలాంటప్పుడు దేవుని మాటని ఎంత జాగ్రత్తగా వినాలి. కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటో తెలిసిన? దేవుని మాటకి పూర్తి విరుద్ధంగా ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఈరోజు సాయంకాలం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు ప్రతి సంఘంలో కూడా. ఏమంటే ప్రపంచ ప్రార్థనా దినం. ప్రార్థన దినాలు జరుపుకోవటం వల్ల ఏ ఉపయోగం లేదండి. ప్రపంచ ప్రార్థనా దినాలు జరుపుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు జరపాల్సింది ఏదైనా ఉందనంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకతే చాలు. మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగొచ్చేసి అందరి మీద వాలిపోయిన రోజు కాబట్టి పెంతెకోస్తు దినం చేసేద్దాము, లేదా ప్రపంచ ప్రార్థన దినాలు పెట్టేద్దాము అన్నంత మాత్రం ఉపయోగం లేదు. గట్టిగా ఆరాధన చేసేసి రబ్బర్ రకతాలని చెప్పేసి ఆ రోజు ఎగిరిపోయి ఊగిపోయి పడిపోతామంటే ఉపయోగం లేదు. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడివైతే దేవుని మాటకి లోబడేవాడుగా నువ్వు ఉంటావు. దేవుని మాట ఖచ్చితంగా నేను చేయాలన్నటువంటి ఆ దేవుని మాటకి ఏమండి నువ్వు ప్రతిష్ఠించేసుకుంటావు. అదే నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే పెంతెకోస్తు అనుభవం అంటే. పెంతెకోస్తు అనుభవం అంటే అది. ఏమండి ఏంటో మీ డినామినేషన్ అంటే మేము పెంతెకోస్తులోనే మేము పెంతెకోస్తు అని డినామినేషన్ చెప్పేసుకుంటూ సరిపోదు. ప్రభువు మాటకి ఏం చేయాలా? లోబడాలి. అతడు దేవుని మాటకి మరొకసారి చదవడం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి, సౌలు నన్ను అనుసరింపక, ఆత్మతో నింపబడిన వాడు ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయటం లేదట, అనుసరించేదే మానేశాడట. ఇలాంటి వాళ్ళు ఆత్మతో నింపబడే ఉపయోగం ఉందంటారా? ఈరోజు మనలో కూడా చాలా మంది ఆత్మ నింపడతారండి. సంఘంకి వచ్చారని నాట్యం చేస్తారు. ఇదండి డాన్స్ నాకు అర్థం. వాళ్ళు తెలివి ఉంటుంది. నేను ఒంటి మీద తెలివి ఉంటుంది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు తాకెత్తే ఒంటి మీద తెలివి ఉండదు. వీళ్ళు ఎటు చేస్తారు సాధనం? కళ్ళు తెరిచి ఊగుతారు వీళ్ళు. అంటే అందరి ఏమంటే ఫోకస్ నా మీద ఉండాలి, నేను ఆత్మపరురాలని అని అందరూ నన్ను ఏం చేయాలా? చెప్పుకోవాలి. ఎక్కడ నిలబడతారండి ఊరంతా తిరుగుతారు. మళ్ళీ పాడలు నాటకాలు ఆడతారు పరిశుద్ధాత్ముడు చెప్పి నాటకాలు ఆడతారు. పరిశుద్ధాత్మని చెప్పి నాటకాలు ఆడడానిక మనం దేవుడి మందిరంకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని తాకిడి వేరు. పరిశుద్ధాత్మ తాకిడి వచ్చింది అనుకోండి, నాటకాలు ఆడడం మనం ఏమైనా, డ్యాన్సులు అయ్యాం మనం ఏమైనా.
పరిశుద్ధాత్మ తాకిడి వచ్చిందంటే పశ్చాత్తాపం వస్తుంది. నేను పాపిని ప్రభువా, నాలో ఈ గుణం ఉంది, నాలో ఈ తప్పు ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడిని కాదు, నన్ను మంచిగా మార్చు, నా పరిస్థితి మార్చు, నా బతుకు మార్చు, నా నోరును మార్చు, నా జీవితం మార్చు అని దేవుడి దగ్గర ఒప్పుకోవాలనిపిస్తుంది. అది పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే అది. నా వ్యసనాల నుంచి నన్ను విడిపించు, నన్ను తప్పించు, నన్ను బలపరచు, నాకు క్షేమం దయచేయి. నేను నా ఇల్లంతా కూడా నీ సన్నిధిలో నీ కొరకు బతకాలి ప్రభా, నీ కొరకు సాక్షిగా జీవించాలి యేసయ్యా. నీ కొరకు మేమందరం కూడా ఏమండి నీ కొరకు నేను సాక్షిగా బతకాలి ప్రభువా. గొప్పలు పోకూడదు. నన్ను ఎప్పుడు కూడా తగ్గించుకొని నిన్ను హైలైట్ చేసేదానిగా హైలైట్ చేసేవాడిగా ఉండాలి ప్రభు అంటూ లోబడాలనిపిస్తుంది. అది నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. అంతేగాని నువ్వు ఊగిపోవడం కాదు. నువ్వు ఊగిపోవడం వల్ల డ్యాన్స్ వేస్తావు, పక్కనింటికి వెళ్ళి డ్యాన్స్ చేసుకో, వెళ్ళిపో, పక్క వెళ్ళిపో, నువ్వు పక్క వెళ్ళి ఆడుకో. ఆ ఇంటి ఆడే ఆట ఏది ఇంట్లో ఆడుకో. ఎక్కడ ఊగిపోతారండి, నువ్వు పోతారు ఇంటికి. మొగుడిని ప్రేమించడం రాదు నీకు, నీ కడుపును పుట్టిన పిల్లలు ప్రేమించడం రాదు నీకు, సమాధానంగా నిన్ను గడపడం రాదు నీకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాడితే, నిజంగా ఆత్మతో నింపబడిన వాడు అయితే ఏం చేస్తావు? దేవుని మాటకు మొదటగా నువ్వు లోబడతావు. మాట ఖచ్చితంగా చెప్తుంది దేవుడి మాట. తాగుబోతాడైనా, తిరిగిబోతాడైనా, సడ్డోడైనా, ఎలాంటోడైనా సరే నీవు నీ సొంత పురుషునికి నువ్వేమవ్వాలా? లోబడాల్సిందే. ఏ బడాలట? లోబడాల్సిందే. మన క్రైస్తవులు ఆత్మతో నింపబడినటువంటి ఆత్మపూర్ణులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు తెలుసు? అక్కడ ఎగిరిపోయి ఈ శివరు దిగేస్తారు, వీళ్ళు దిగరేస్తారు. ఆరాధన అయితే చాలు ఈ శివరుడు నేను తప్ప అనట్లేదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది అనుకున్నావు అంతా, నేను ఎంత ప్రెజర్ పెట్టుకోక్కర్లే. దేవుడిని దుహేత్తలే, ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా దుహేస్తాడు, ఆయన వేరే సంగతి. నువ్వు నిజంగా ఆత్మతో నింపబడితే నువ్వు నాటకాడాలక్కర్లేదు, డ్యాన్స్లు వేయక్కర్లేదు, కళ్ళు తీసుకున్నాను చూస్తున్నాను. మళ్ళీ చూస్తాను నేను కొందరిని, దేవుడు కూడా మన సంఘంలో లేరు అలాంటి వాళ్ళు. ఆరాధన చూస్తున్నారు లేదా? నేను అర్రబాబా దేని పనికి వచ్చింది ఇది? ఏం అవసరం మనకి? నువ్వు డ్రామాలు ఆడకపోయినంత మాత్రం, నువ్వు డ్రామాలు ఆడేసి ఆత్మనాలోకి రాలేనంత అన్నంత మాత్రాన నేను ఎవడేం అనేసుకోరుగా. అడుగు, నీకు నిజంగా ఆత్మ కావాలంటే నువ్వేం చేయాలా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి నిజంగా జరిగితే నీ బతుకు ఎప్పుడు మారిపోద్ది, నీ నోరు తగ్గిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది. ఇంకా నోట్లో బూతులు వస్తాయండి. ఇందాక ఎప్పుడుగా మనడు ఏంటది? నోటులో ఏరాని ఒక బూతులు మాటలాడక అని వాక్యం ఉంటది. కానీ మనోడు పరిశుద్ధాత్మలో ఎక్కడికో అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులు, పచ్చి బూతులు మాట్లాడతావు. ఇప్పుడు చెప్పు, నిజంగా పరిశుద్ధాత్మ నింపబడ్డావా? నన్ను అనుసరింపక. ఏమండి, ఎవరు? సౌలు, ఆత్మతో నింపబడిన సౌలు నన్ను అనుసరింపక ఏం చేశాడు? ఈయన వెనక తీశాడు. ఏం ఉపయోగం ఎట్లా అంటాడు? ఇప్పుడు పెంతెకొస్తు పండుగ చేద్దాం, ఈయనతో మనం కలిసి కూర్చొని పెంతెకొస్తు పండుగ చేద్దాం. ఏం చేద్దాం? పెంతెకొస్తు పండుగ చేసుకుందాం, దబ్బన పడదాం, రాలిపోదాం, ఎరగబడిపోదాం పెంతెకొస్తు పండుగ అని చెప్పుకొని. ఏం ఉపయోగం? ప్రార్థన దినాలు మనం జరపక్కర్లే, ప్రభువు మాటకి లోబడితే అదే మాట అంటాడు. చూడు, అదే అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి చదవండి ఒకసారి. నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడి చేసితివి అనను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీలు నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులోని దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించినా. నువ్వు బలులు అర్పించటం వల్ల, దహన బలులు, నైవేద్యాలు ఇవేం అర్పించటం వల్ల యెహోవా సంతోషించునా. దేని బట్టి సంతోషిస్తాడు? ఏమవుతుంది అక్కడ రాయబడితే పైన అంటాడు, ఏమంటే తాను సెలవిచ్చిన మాటను గై కొనక అన్నాడు. తను సెలవిచ్చిన మాటను ఏం చేయడం ముఖ్యమట? గై కొనడం ముఖ్యం. ఏమండి, అట్లా సంతోషం. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గై కొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టం అట? మహిమ దేవునికే కలుగును గాక. గట్టిగా చెప్పాలా?
హల్లెలూయా. ఏది శ్రేష్టమట? ఏమి శ్రేష్టమట? నువ్వు బలులు అర్పించిన దానికంటే ఏది శ్రేష్టం అని దేవుడు చెప్తున్నాడంటే మాట వినటం శ్రేష్టం. ఈరోజు అది తప్పని చేస్తాం, అన్ని డ్రామాలు ఆడతాం మనం. దేవుడి సన్నిధి డ్రామా, అన్ని డ్రామాలు మామూలు వేయం. ఒకవేళ క్రైస్తవులలో ఇలాంటి పోటీకి అవార్డులు ఉన్నాయనుకోండి, క్రైస్తవులకు కూడా ఏమన్నట్టు ఉత్తమ నటీ నటుల అవార్డులు, అన్ని అవార్డులు క్రైస్తవులవే. గ్యారంటీగా చెప్తాను నేను. ఎక్కడ ఒకలా ఉంటాం, ఇంటికి వెళ్ళాక ఒకలా ఉంటాం, వీధిలో ఒకలా ఉంటాం, కొలాయిల దగ్గర ఇంకోలా ఉంటాం. దేవుడు కూడా తగ్గారులేండి. ఇప్పుడు కొలాయిలు బాగా తగ్గింది. డైరెక్ట్ ఇంటి కొలాయిలు కదా ఇప్పుడు అన్నీనా, ఎన్నాలేండి వీధి కొలాయిలు, ఇప్పుడు ఇళ్ళ కొలాయిలు కూడా పెద్ద తగ్గాయి అవి. ఎందుకు ఈ డ్రామాలు ఆడడం వల్ల ఉపయోగం ఉంది? యెహోవా మాట వినుట శ్రేష్టము అదన్నాడు. నా మాట వినక నన్ను అనుసరింపక ఎవరు? ఆత్మతో నింపబడిన వ్యక్తి యెహోవా మాట వినక ఏం చేశాడట? వెనక తీశాడు. ఇంకొక ఆయన చూడండి, న్యాయాధిపతుల గ్రంథము చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం దగ్గర మాట చదవండి. లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లను అది ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి ఎలాగొచ్చిందట? గట్టిగా చెప్పాలి అందరూనా? బలముగా. ఏది? యెహోవా ఆత్మ బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాచబడిన జనుపనార వలె ఆయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుష్యులను దేనితోట అంటాడు? ఎందుకైనా ఏం వచ్చిందట ఆయన మీదకి? గట్టిగా చెప్పాలా? ఎలా వచ్చిందట ఆయన మీదకి? ఎలా వచ్చిందట? అక్కడ రాయబడి ఉంది, బలముగా. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున. ఎలా వచ్చిందట? యెహోవా యొక్క ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతుల మీద కట్టబడిన ఏవైతే సంఖ్యలు ఉన్నాయో జనపనార తెంపి కాలిపోతే తెగిపోయినట్టు తెగిపోతే అది పోయినట. ఒక గాడిద దవడ ఎముక దొరికింది దానికి, అంతే. గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపాడటండి. అంటే ఎంత బలవంతుడో, ఎంత గొప్పవాడో, ఎంత ఆత్మాభిషేక్తుడో. ఇంకా చెప్పాలంటే ఈయన పుట్టిన దగ్గర నుండి ఏం చేయబడినవాడు? నాజీరు చేయబడిన వ్యక్తి. మామూలు లేదు దీనికోసం ఆలోచిస్తే, ప్రార్థిస్తే, ఈయన యొక్క ఆత్మను గురించి ఆలోచిస్తే. ఈయనలో నింపబడినటువంటి ఆత్మ యొక్క కొలత ఎంత గొప్పగా ఉందని అంటే ఆఖరికి అది అయిపోయిన తర్వాతట ఆయన అలిసిపోయేసరికి దేవుడు ఆ అలిసిపోయిన ప్రాణానికి తప్పరలు చేయడం కోసం దేవుడే ఓటలు తవ్వించాడు ఏకంగా. అంత అభిషేకం కలిగిన వ్యక్తి, అంత ఆత్మ కలిగిన వ్యక్తి. ఆత్మతో నింపబడిన తర్వాత యుద్ధం చేసిన తర్వాత ఎక్కడ పోయేటట? 16వ అధ్యాయం 1వ వచనం దగ్గర చదవండి. చదువు. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి మహిమ దేవునికే కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎవరండి ఈయన? ఎవరు? సంసోను దేంతో నింపబడ్డాడు? ఎలా నింపబడ్డాడు సంసోను? ఆత్మతో నింపబడి ఎక్కడ పోయాడట? గట్టిగా చెప్పాలా? ఆత్మపూర్ణులు. ఏమండి? ఎక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డానని చెప్తావు, ఊరంతా చూసే చూపులని కామపు చూపులే. చూసే చూపులని కామపు చూలే. నిజమండి. మన క్రైస్తవులో వచ్చిన పెద్ద దౌర్భాగ్యం ఏంటి తెలిసిన? ఇన్నాళ్ళు క్రైస్తవులకు రావటానికి మా పాపాలన్నీ కూడా క్షమించబడతాయన్న ఉద్దేశంతో అన్ని వదులుకొని క్రీస్తు దగ్గరికి వచ్చేవారు. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి రావడం ఒక ఫ్యాషన్ అలా మారింది. ఎలా తెలిసిన? అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఒక స్వాతంత్రం దొరికింది. మన పాస్టర్లు కూడా అదే మేపుతున్నారులేండి. పర్లేదు, నువ్వు నచ్చినట్టు తిను, నువ్వు నచ్చింది తాగు, నచ్చిన అమ్మాయితో కులుకో. నిజం. ఎంత దారుణమైన పరిస్థితులు అయిపోయినాయనంటే క్రైస్తవులకు ఎంత దారుణంగా మారిపోతుందనంటే రాను మరి నిజంగా క్రైస్తవులో లేకపోతే క్రీస్తుని అవమానం పరచడం కోసం అని క్రైస్తవులుగా వచ్చి చేస్తున్నారో తెలియదు. కానీ
ఎంత దారుణమైన పరిస్థితులకు ప్రతి ఒక్క ఆడక పెళ్ళై ఉంటుంది, ఓ పిల్ల ఉంటుంది, ఏమంటే మళ్ళా ఈడు ఇంకో దాన్ని సంఘంలోకి వచ్చిన దాన్ని గోపుతాడు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే క్రైస్తవులకు ఎంత దారుణంగా ఉందంటే, అక్కడ పెళ్ళి ఇప్పుడు పెళ్ళాకపోతే కొంచెం పెళ్లి చేసుకుని అర్థం ఉంది, పెళ్ళి అయిపోద్దికి మళ్ళీ కూతురు. నాకు తెలిసిన సంఘం ఉంది, అన్నగారు యూత్ లీడరు, మంచిగా గిటార్ ప్లే చేస్తాడు, మంచి గిటార్ గిటార్ మామూలు వాయించారు గిటార్. ఏమండి ఆ అన్నగారికి ఆల్రెడీ పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత పెద్ద మనిషి అయినటువంటి కూతురు కూడా ఉంది. ఈ అన్నగారికి ఏమంటే గిటారు సంఘంలో ఒక కోయర్ టీం, కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, కోయర్ టీంలో కూర్చుంది. అన్నగారు అమ్మాయి దగ్గర డింగ్ 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 గిటార్ వాయించాడు. అమ్మాయి గిటార్ వాయించిందని పడిపోయింది. దానికైనా బుద్ధి ఉండాలా, వీడికైనా బుద్ధి ఉండాలా? పెళ్ళి అయినటువంటి ఈయన, కూతురున్నటువంటి ఈయన పిల్లాన్ని కూతుర్ని వదిలేసి దాన్ని తీసుకెళ్లి పక్కనే మళ్ళీ ఎక్కడో దూరం కదా పక్కనే పెళ్లి చేసుకుని పెట్టుకున్నాడు. మళ్ళా సంఘంలోనే ఇలాంటి వాళ్ళని వెలేసియాల. అలాంటిది పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? యూత్ లీడర్. ఎవరికి? ఈడికి యూత్ లీడర్ అని పేరు పెడతారు ఇప్పుడు. ఎంత దారుణం కదా! వాళ్ళు యూత్ లీడర్లా? మాదిరి లేని వాళ్ళు. అసలు సంఘంలో పెద్దగా ఉండాల్సిన వాడికి ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, వాడు ఏమండి ఏకపత్ని వతుడై ఉండాలని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఈడేటంటే 10 మందిని గోకడమే పని పాటలు పాడితే అయిపోతే ఏమన్నా ఏమైపోవాలా? సంఘంలో అలా ఉండాలి. తెలుసు అలా బతకాలు చేసిన సంఘంలో పరిశుద్ధంగా. ఏమండి బైబిల్ చెప్తుంది చాలా క్లియర్గా, స్పష్టంగా వాక్యం చెప్తుంది. నీవు తెలివితో అక్కవనియు, జ్ఞానముతో నువ్వు నాకు చెలిగెత్తవని అని చెప్పాలని చెప్పి ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. నీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు చెప్పాలా, నీ తోటి సహోదరికి చెప్పాలా, అక్క పిలు, చెల్లి నేర్చుకో, అమ్మ నీకు అక్క చెల్లి పిలు, అమ్మ నేర్చుకో. ఇప్పుడు పిలుపులకు కూడా ఇప్పుడు ప్రాధాన్యం లేదులేండి. ప్రతి కూడా పెద్ద బాధే. అక్క అని పిలిచినా చేయాల్సిన పనులు చేస్తున్నాడు, చెల్లి అని పిలిచినా చేయాల్సిన పనులు చేస్తున్నాడు. వీళ్ళు యూత్ లీడర్లు సంఘాల్లో సేవకులకు ఉండాలి కదా. పోతే ఇంకో దేవుడు బలమైన తీసుకొచ్చి పెట్టుకుంటాడు, పని ఉండాలంటోండి. కానీ వచ్చిన బాధ్యత తెలుసా? ఇలాంటి పోగొట్టుకుంటే ఒక పాటగాడు మన దాంట్లో పోతే పోయి గాడిని తీసుకొని దేవుడు స్వరం తిరుగుతాడు. నీకు పాటగాడు కావాలని దేవుడు చెప్పాడట. ఏమైనా ఇంత ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎక్కడ పోయాడట? వేశ్య దగ్గరికా? ఆత్మతో నింపబడి పోవాల్సింది ఎక్కడికా? ఆత్మతో నింపబడి చేయాల్సిన పనిదా? వీళ్ళు మళ్ళీ ఏం చేస్తా తెలుసా? పెంతెకోస్తు దినం, అభిషేక ఆరాధన, ప్రపంచ ప్రార్థనా దినం చేసేయన్ని అదవ పనులు మళ్ళీ తిరిగి ఎవరి పేరు అడ్డు పెట్టుకోండి? అక్కడ పరిశుద్ధాత్మని పేరు. మిమ్మల్ని బట్టియే కదా నా నామం అవమానింపబడుతుంది అన్యజనులు ఎదుట అంటాడు ఆయన. మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనులు ఎదుట అవమానింపబడుతుంది. ఎందుకండి? ఆత్మ సరైన మార్గంలో నడిపించడానికే వచ్చింది తప్ప నువ్వు చేసే ప్రతి పని కరెక్ట్ అని చెప్పడానికి రాలేదు. పరిశుద్ధాత్మ నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి వచ్చింది. వాక్యం చెప్తుంది చూడండి, యోహాను శుభవార్త, అది మాట రాయబడి ఉంటుంది కదా క్లియర్గా. 16 అధ్యాయం చూడండి ఒకసారి. 16 అధ్యాయము 12వ వచనం దగ్గర చదవండి. ఒక మాట ఉంటుంది అక్కడ, చదవండి. ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆత్మ వచ్చి ఏం చేస్తుందట మనకి? గట్టిగా చెప్పాలా? పరిశుద్ధాత్మ వచ్చి మనకి ఏం చేస్తుంది అంటే సర్వసత్యంలో నడిపిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏంటి ప్రార్థన పరులు, వీళ్ళ ఆటలు వీళ్ళ భాగవతాలు ఇవన్నీ చేయాల్సిన వాళ్ళు చేస్తారు. నా మీద పరిశుద్ధాత్మ పూనేసింది. నాకు నిజంగా పరిశుద్ధాత్మని పూనితే, పరిశుద్ధాత్మని మీద ఈనెత్తే బతికెప్పుడు మారిపోద్ది. పాపాన్ని వదులుతావు, అలవాట్లు వ్యసనాలు వదులుతావు, నీ సహవాసం పరిశుద్ధులతో ఉంటుంది, నీ దృష్టి నీ ఆలోచన దేవుడి మీద ఉంటుంది. బతుకైనా చావైనా దేవుని కొరకని ఉంటుంది. ప్రతి దాన్ని కూడా క్షమించడం నేర్పుతుంది, ప్రతి దాన్ని సహించడం నేర్పుతుంది, ఓర్పు నేర్పుతుంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రతిదీ సహిస్తుంది, పరిశుద్ధాత్మ ప్రతి తప్పును క్షమిస్తుంది, పరిశుద్ధాత్మ ప్రతి దాన్ని కూడా ఏమండి ఒప్పుకుంటుంది.
నేను ఒప్పింపజేస్తుంది. నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేసి నీకు పశ్చాత్తాపం కలగజేసి నీలో ఉన్న కుళ్ళు కుశుద్ధం అన్ని కూడా పక్కకు తీసేసి మనిషిలా మారుస్తుంది నిన్ను పరిశుద్ధాత్మ. అని మరి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నువ్వు దేవుడు అయిపోసుమా? మరి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నేను దేవుడిని అయిపోతానంటే కుదరదు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఎలా మాతో తెలుసా? మనిషిలా. ఎందుకంటే దేవుడు మనం తయారు చేసింది మనిషిలా. అంతే, మనిషిలా మారుతావు. దేవుడిని తయారు చేసినప్పుడు, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఎట్లాంటి మంచి క్వాలిటీస్ పెట్టాడో ఆ క్వాలిటీస్ వస్తాయి. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీలోక క్వాలిటీస్ వస్తాయి. మనిషికి దేవుడు తయారు చేసినప్పుడు, మనిషిని దేవుడు తన ఆత్మతో నింపి నిర్మించినప్పుడు ఏ క్వాలిటీస్ అయితే ఇచ్చాడో ఆ క్వాలిటీలు నీలోకి వస్తాయి. ఈరోజు పరిశుద్ధాత్మ ఏమన్నా ఏదో ఒక ఆట వస్తువు కావాలనుకుంటే వచ్చేది, వద్దు అనుకుంటే అయిపోద్ది. తెలుసా మీకు? పరిశుద్ధాత్మ కావాలనుకుంటే వచ్చేద్ది, వద్దంటే అయిపోద్ది. అదేంటిది? పరిశుద్ధాత్మ మన కంట్రోల్ చేస్తుందా? పరిశుద్ధాత్మ మనల్ని కంట్రోల్ చేస్తుందా? ఏమండి వీళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మ రావాలనుకో అద్దుకో వచ్చేసింది ఆత్మను గొంతుతారు. వీడు చేయాలని లేదనుకో, నిజంగా ఆత్మ ఉన్నా ఎందుకో తెలిసినా వీడికి లేదు. ఇంతవరకు ఇది పరిశుద్ధాత్మ రాలేదు, వచ్చిందని నటించాం. నిజంగా పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడితే నువ్వు కంట్రోల్ చేయలేవు. ఆయన చూసుకుంటాడు, ఆయన నడిపింపులోకి వెళ్తావు. స్టెఫన్ ఆత్మతో నింపబడ్డాడట, మరణం వరకు వెళ్ళాడు. ఏమండి? సువార్త ఆత్మతో నింపబడి సువార్త ప్రకటించాడట. ఆత్మతో నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు ప్రకటన చేశాడట. ఎంత ఆత్మతో నింపబడి ప్రకటన చేసేటప్పుడు ఆయన మీద జనాలు కోపగించుకొని ఆయన కొట్టడానికి చంపడానికి చూశారట. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అపోస్తుల కార్యంలో మాట్లాడబడి ఉంటుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం చదవండి. స్టెఫన్ గారు ఎలా ఉన్నారు అక్కడ? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఏం చూశాడు? ఇంతకీ పరిశుద్ధాత్మ నింపబడి ఏం చూశాడు? గట్టిగా చెప్పాలా? అందరూనా గట్టిగా చెప్పాలా? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఏం చూశాడు ఆ క్షణాన్ని అంటే దేవుని మహిమను, దైవ దర్శనాన్ని చూశాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడిన ఏం చూస్తారు తెలిసిన? ఏం చూస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఏం చూస్తారు తెలుసా? వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయితో తిరుగుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు నీ ధ్యాస, నీ జ్ఞానం దేవుడి మీద రంగ పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు దేవుని దర్శనం చూస్తావు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని సవరించే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు తప్ప లోపాన్ని చూపించి ఎత్తిపెట్టి మాట్లాడాను అండు. ఎత్తిపెట్టి దాని గురించి పదే సార్లు ఏమంటే పొడ్డు ఆయన పరిశుద్ధాత్ముడు పశ్చాత్తాపాన్ని కలగజేయిస్తాడు. కానీ ఎవరో పరిశుద్ధాత్మ నింపబడి అంటాం. కుక్కలు పరిగెడుతున్నాయండి వెనకతల కాల్లోని, పందులు పరిగెడుతున్నాయండి వెనకతల కాల్లోని. పరిశుద్ధాత్ముడి మీదకి వస్తే దేవుడు కనిపించాలా? సహవాసంతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు కనిపించాలా? సువార్త ప్రకటిస్తున్నట్టు కనిపించాలా? వీళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడి చేసిన పని ఏంటంటే సువార్త ప్రకటన. ఈరోజు మనోళ్ళు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత చేసే పని ఏంటంటే దుర్రని ఎగిరిపోవడం, తప్పట్లు కొట్టడం, అందరికన్నా పెద్ద నోరు నాదే కావాలా ఏదో ఫీలింగ్. మళ్ళా అందరికన్నా పెద్ద నోరు నాదే అవ్వాలి, సంఘంలో ఎప్పుడు నాలా ఆరాధన చేయడం చెప్పుకోవాలి అందరూ. అందుకోసం ఇటు నిజంగా ఆత్మ రాదు, ఏం లేదు అక్కడ, చూస్తే గాలే అయిపోద్ది. ఇంటికి వెళ్ళి ఏం చేస్తా తెలుసా? జరగాల్సిన యథాప్రకార కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎందుకు? పరిశుద్ధాత్మతో నింపబడి చేసేటప్పుడు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ నింపబడి చేస్తే నీకు ఒక జీలు వస్తుంది, లోపల ఏమన్నా ఒక మంట మండుతుంది. దేవుని పని చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది నీకు. దేవుని కొరకు, క్రీస్తు కొరకు బ్రతకాలి అన్నటువంటి ఏమంటే తెగింపు వస్తుంది నీకు. బ్రతికైనా చావైనా నా యేసు కొరకే అన్న ఆలోచన పడుతుంది పరిశుద్ధాత్మ నింపబడితే. వీళ్ళు ఆత్మతో నింపబడతామని అంటారు, ఆత్మతో నింపబడతామని అంటారు. వీళ్ళు బతుకంతే ఎప్పుడు ఎవరో బాబు నలుగురు సువార్త చేద్దాం రారా అని అంటే అమ్మమ్మమ్మమ్మ సువార్తకి వెళ్తే కొట్టేస్తారండి. మరి దేనికి వచ్చావు నువ్వైతే? సువార్తకి వెళ్ళేటప్పుడు దేనికి వచ్చావు? క్రీస్తు దగ్గర దేనికి వచ్చావు నువ్వు? సువార్త జరిగేటప్పుడు కొడతారు, కొట్టించుకో. క్రీస్తు నిమిత్తం నిందలు హింసలు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట ఏమంటే మోషే. యేసుక్రీస్తు ప్రభువారు మరణ స్వయంగా తన నోటితో తానే చెప్తాడు, పూర్వము ప్రవక్తలను ఎట్లాగే హింసించిరి ఇప్పుడు మిమ్మల్ని కూడా హింసిస్తారు, వీలైతే చంపుతారు.
మిమ్మలను ఏమంటే గొర్రెలను తోడేల యొద్దకు పంపుతున్నట్లు మిమ్మల్ని లోకములోకి పంపుతున్నాను అన్నాడు ఆయన. పంపుతారు, కొడతారు, నరుకుతారు, చెంపదెబ్బలేస్తారు, యాసిడ్లు పోస్తారు, ఏమంటే ప్యాన్నీళ్ళు చల్లుతారు, అవసరమైతే నిందిస్తారు, అవసరమైతే మనం తప్పు చేయకపోయినా మన తప్పుడు మనుషులు అని చెప్పి క్రియేట్ చేస్తారు. అన్ని భరించాలా? ఇది నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ నింపబడేటప్పుడు ఉండే లక్షణం. నేను ఒక పాస్టర్ గారిని చూస్తాను. నేను పరిశుద్ధాత్మతో నాకు నిజంగా ఆయనలో ఆత్మ ప్రసన్నత ఎంత చక్కగా కనిపించిందంటే, నాకు ఈయన గారు సువార్త ప్రకటిస్తుంటే పట్టుకొని అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అప్పచెప్పారు. అంటే నేను ఆ ఏరియాలో ఎవరో పోలీసు వాళ్ళకో ఆ ఏరియా తాలూకా ఎవరో మొత్తానికి లేడీ ఆఫీసర్ ఈయన సువార్త ప్రకటిస్తుంటుంటే గొడవ చేసింది కోపం. గొడవ చేస్తూ కోపం ఎక్కువైపోయింది ఆవిడకి. పాస్టర్ గారు సైలెంట్గా ఉన్నాడు. లాగి పెట్టుకోవడం పడేయమని లాక్కొట్టింది పాస్టర్ గారికి. పాస్టర్ గారు ఏం చేశాడు తెలిసిన ఇక్కడ కూడా కొట్టండి అమ్మా, ఇక్కడ కూడా కొట్టండి. ఇది కదా నిజమైన పరిశుద్ధాత్మ నడిపింపు అంటే. లాగిపెట్టి ఎక్కడ కొడితే ఇక్కడ కూడా కొట్టండి అమ్మా. క్రీస్తు నిమిత్తము ఏమండి ఈ నిందలు గొప్ప భాగ్యమని. ఏది ఇక్కడ వచ్చేటటువంటి మహిమ కోసం కాదు, అక్కడ పరలోకమందు మనందరి కొరకు గొప్ప భాగ్యం, గొప్ప మహిమ. ఏమంటే మన కొరకు కిరీటాలు, జయించిన వానికి ఏం చేస్తారట? జీవ కిరీటం ఇస్తారట. దాని కొరకు ఎదురు చూసి చేస్తారండి నిజంగా పరిశుద్ధాత్మతో నడిపించబడిన వాళ్ళు. ఏదో ఈరోజు లేకపోతే రేపు లేకపోతే మీటింగ్లు పెట్టేటప్పుడు అప్పుడే పూనకాలు చూగిపోరు. తెలుసా? నేను ఇందాక చెప్పాగా డ్రామా ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళు డ్రామా ఆర్టిస్టులు అంట. నిజంగా పరిశుద్ధాత్మ డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు. నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు తాకిడి వేరు. వీళ్ళు కావాలనే ఆత్మతో నింపబడిపోయిన ఫీలింగ్ ఏం లేదు అక్కడ. ఏమీ లేదు. పరిశుద్ధాత్మ తాకిడి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేటప్పుడు క్రీస్తు కొరకు ఏమంటే చావైనా బ్రతుకైనా నేను నిలబడతాను అనుకునేటువంటి తెగింపు వస్తుంది. తగ్గిపోతావు, అన్ని విషయాలు తగ్గుతావు. నిజంగా పరిశుద్ధాత్మ తాకిడి నువ్వు అనుభవిస్తే, పరిశుద్ధాత్మ సన్నిధి నువ్వు అనుభవిస్తే నీలో క్రీస్తు కనిపిస్తాడు జనాలకి. నీ ప్రవర్తనలో క్రీస్తు కనిపిస్తాడు, నువ్వు బ్రతకటంలో క్రీస్తు కనిపిస్తాడు, నీ మాటలో క్రీస్తు కనిపిస్తాడు. ఏమంటే మనం చేసే ప్రతి పనిపాట్లలో ఏమంటే తండ్రిని దేవుని నామాన్ని మహిమపరచాలన్న విధానం నీకు వచ్చేస్తుంది. ఇవేవీ లేవు. కానీ ఆదివారం కొట్టుకుని ఊగిపోతానంటే అబద్ధం. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ నీకు లేదు. పరిశుద్ధాత్మ ఉన్నాదను డ్రామా ఆడుతున్నావంతే. జస్ట్ నువ్వు ఒక డ్రామా ఆర్టిస్ట్వి, డ్రామా ఆడుతున్నావంతే. స్టెఫెన్ అట రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తున్నప్పుడు కూడా ఏం చూసారు తెలిసిన? దేవుని యొక్క ప్రసన్నత, పరలోక రాజ్య దర్శనాలు చూస్తున్నాడు. అప్పటికి మనం పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడ్డాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఫిలిప్పు అని. ఆయన ఆత్మతో నింపి నడిపించబడుతూ ఒక నపుంసకుడికి ఏమంటే ఒక అధికారి, ఆయన నపుంసకుడు అని ఒక అధికారి రోడ్డు మీద వస్తా ఉన్నాడు. ఆయన వాహనంలో పరిశుద్ధాత్మ ఫిలిప్ని తోడుకొని ఆయన దగ్గర తీసుకెళ్ళిందట. ఎందుకురా అంటే ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ ఆయనకు అర్థం కావట్లే. ఆయన దగ్గరికి వెళ్ళామని కరెక్ట్గా ఎదురుకొచ్చేస్తున్నాడు. బాబు ఎవర్రా బాబు నువ్వు అని అడిగితే, నువ్వు లోపల కూర్చున్నావు కదా, నువ్వు యెషయా గ్రంథం చదువుతున్నావు కదా, చదువుతున్న పుస్తకం నీకేం అర్థం కావట్లేదు, నీకేం ఎంతవరకు అర్థమైందంటే అని అంటాడు. ఎవడైనా బోధించేవాళ్ళు లేకపోతే నాకు ఎలా అర్థం అవుతానంటే, సరే నేను బోధిస్తానంటే రా ఎక్కువ కూర్చొని బండిలో కూర్చున్నాడు. ఈయన ఏమండి ఇద్దరు బండిలో కూర్చున్నారు, రథం వెళ్ళిపోతామండి. ఈ బండిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఏమంటే ఫిలిప్పు అవతల వ్యక్తితో ప్రసంగం చేస్తున్నాడు. ఈ యెషయా గ్రంథం గురించి వివరిస్తూ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్చబడింది అని ఆధారాలతో, రుజువులతో చూపించాడంతే. వెంటనే వ్యక్తి అంటాడు, నాకు ఇక్కడ గుంట ఉంది, అందులో నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇచ్చి అన్నాడు. అంతే ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మరి ఫిలిప్ కనబడలేదు, ఆయన కనబడలేదు, అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఈ పౌలు పరిచర్యల పౌలు జర్నీ చేస్తూ ఉండేటప్పుడు ఓ రోజు ఫిలిప్ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. బైబిల్లో రాయబడి ఉంది, ఫిలిప్పుకి 9 కూతుర్లట. ఫిలిప్పుకి 9 కూతుర్లు. ఈ 9 కూతుర్లు కూడా ప్రవక్తలుగా దేవుడు చేశాడట. ఆత్మతో నింపబడే వ్యక్తి తాను మాత్రమే ఉండడు అలాగా.
తన ఇంటిలో ఉండేటువంటి తన భార్యనే కానీ, తన బిడ్డలనే కానీ, తన భర్తనే కానీ ఎలా మారుస్తుంది? ఆత్మపూర్ణులుగా. ఏమండి? ఆత్మపూర్ణులుగా. నిజంగా మనలోకి దేవుని ఆత్మగా నువ్వు వస్తే నువ్వు మాత్రమే కాదు, ఆత్మతో రబ్బ ఎగిరిపోయేది. నీ ఇంటి వారికి కూడా ఆత్మను ఏమండి ప్రసరింపజేసేలా చేస్తావు. నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా దేవుని ఆత్మతో ఏమవుతారు? నింపబడేలా ప్రార్థన చేస్తావు. ఏమంటే తాగుబోతుల్లాగే ఉంటారు, తిరుగుబోతుల్లాగా ఉంటారు. వ్యసనం కలిగిన వాడు వ్యసనంలా ఉంటాడు, ఇప్పుడు మాత్రం రబ్బని చేతులు చప్పట్లు కొట్టించుకుంటుంది. పిల్లలేమో దేవునికే కనీసం లోపడరు. ఎంత పొట్టి స్కట్లు వేసుకొని అమ్మగారు తిరుగుతుంటది. అయ్యగారేమో ఇవంతా ఈ రెండు సైడ్లు డెక్కించేసుకొని ఈ మధ్యలో ఏంటిది తొండ పైన ఉంటుంది, తొండకలా పైన, ఆ తొండ పైన లాగా పెట్టుకుంటాడు ఇలాగ నెత్తి మీద. ఎవరు? మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈయన సాక్ష్యం, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత, ఏమండి నేను అలా చేశాను, నేను ఇలా చేశాను, పాస్టర్ గారు అబ్బాయినేగా నేను అలాగున్నాను, ఇప్పుడు దేవుని పట్టుకొని సాక్ష్యం చెప్పాలి మళ్ళీ అయినా. అరే బుద్ధి లేనోడా, దేవుని సేవకుడుగా దేవుని సేవకుడు పిల్లలుగా ఉన్నప్పుడు భక్తిలో పెరగటం, భక్తిలో పెంచడం ఇద్దరికీ ఉండాలి. ఈ రెండు సైడ్లు గట్టెక్కించుకున్నప్పుడు ఏమంటే పాస్టర్ గారు చూడ్డంటారా? పాస్టర్ గారు కళ్ళు కనిపించవా? ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు అందరూ చెప్తా, బాబు శుభ్రమైన బట్టలు వేసుకున్నామా, మంచిగా ఉండండి, ఆ తిరిగి ఏంటది కటింగ్లు ఉంటాయి, కటింగ్ జీన్లు వేసుకోకండి, మీ బట్టలు బాగుండాలా, మీ బతుకులు బాగుండాలా, శుభ్రంగా ఉండాలి, నేను అందరూ చెప్తా. రేపోతే నా కొడుకు నేను వేసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది అది? అది కొంటానేమైనా? అలాంటివి కొంటానేమైనా? అరే పిల్లలే కదండి అంటే, అబ్బాయి లేదే, పిల్లలైనా సరే పెద్దలైనా సరే వాక్యం దగ్గర అందరూ సమానమే. అందరికీ ఏమంటే నీ బుర్ర బాగుండాలంటే ఇటు బుర్ర మాత్రం ఆ సైడ్లో ఎక్కించుకుంటే, కొడుకు మాత్రం సైడ్లో ఎక్కించేస్తాను, ఏముండదు డైలీ సైడ్లు మొత్తం ఇదంతా మళ్ళీ తెలుసా ఇదంతా డెక్కించుకుంటాడండి. పైన ఎంత లైన్ ఉంచుతాడు, ఇలా ఆగలైన్. మరి ఇలా లైన్ ఏంటో ఆ ఫ్యాషన్ అంటే నాకు అర్థం కాదు. అంటే పిచ్చిగూళ్ళు సైడ్ ఉండవు, పిచ్చిగూళ్ళు ఇలా ఉంటుంది అడిగి పిచ్చిగూళ్ళలాగా. ఏమండి ఇవన్నీ జరిగేటప్పుడు ఇంట్లోని తల్లిదండ్రులు చూడరంటారా, చెప్పరంటారా? నిజమండి, పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు చెప్పడమే కాదు, మన పిల్లలకు కూడా భక్తిని మనం ఏం చేస్తాం? సరైన వస్త్రాధారణ కూడా పిల్లలకు మనం నేర్పించలేకపోతే మనం ఏం పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టు? నిజంగా కానీ మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైతే ఈరోజు మన సిచ్యువేషన్స్ అన్ని మనం మార్చుకోగలుగుతాం, మన పిల్లల్ని సరైన క్రమంలో పెంచుకోగలుగుతాం. నిజంగా దేవుని చేత నడిపించబడే ప్రతి ఒక్కరు తన ఇంటి వారందరూ కూడా యెహోవాని ఏం చేస్తారట? సేవించేవారుగా ఉంటారట. ఇప్పుడు చెప్తూ నిజంగా పరిశుద్ధాత్మ లేకపోతే ఈ ప్రార్థనా దినాలు లేకపోతే ఈ ప్రార్థన ఏమంటారు కదా, ఏంటి అవసరం అంటారా? కావాల్సింది ఏంటి తెలిసిన? ఇచ్చిన దేవుడు చెప్పిన మాటని అనుసరించటం. అందుకంటాడు ఇవన్నీ చేయడం కంటే యెహోవా మాట వినటం శ్రేష్టం అంటాడు ఆయన. యెహోవా మాట వినటం శ్రేష్టం అంటాడు. ఈరోజు దేవుని మాట ఎంతవరకు వినేవారుగా నిజంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడేవాడివైతే, నిజంగా దేవుని ఆత్మతో నింపి నడపంచబడేవాడివైతే, ఈరోజు దేవుని ఆత్మ నీ చేత ఏమంటే నిన్ను ఎలా నడిపిస్తుంది? కేవలం మందిరానికి మాత్రం పరమెత్తి రబ్బల్లా కథను ఎగిరిపోయినంత వరకు ఉంటున్నావా? లేకపోతే నీలో ఉన్న ఆత్మ నీలో మార్పును కలగజేసి, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ నీలో మార్పును కలగజేసి దేవుని కొరకు బ్రతికేలా చేస్తుందా? నీ పిల్లలను భక్తిలో పెరిగేటట్టు చేస్తుందా? నీ పిల్లల్ని భక్తిలో పెరిగేటట్టు చేస్తుందా? ఈరోజు పాస్టర్ల పిల్లలు పబ్బుల్లో కూర్చుంటున్నారు. ఈరోజు పాస్టర్ల పిల్లలు నైట్ టైం ఏదో ఒకటి, నైట్ టైం అట ఏదో అదేదో పబ్బా ఇంకేదో అంటారు దానికట, నైట్ టైం అవుద్దట అది. అక్కడికి వెళ్తున్నారా? ఆ డిస్కోలా అక్కడికి వెళ్తున్నారు పాస్టర్ పిల్లలు. మన పరిస్థితి, మనం ఆత్మతో నింపబడితే మన పిల్లలను కూడా ఊరందరికీ చేయటం కాదు, ముందు ఎక్కడ చేయాలి? అందుకంటే అంటారు ఇది ఇల్లు గెలిచి రచ్చగెలాలట. దేవుని మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. ముందు ఏం గెలాలా? ముందు ఇల్లు గెలాలా, తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? రచ్చకెక్కాల. ఫిలిప్ అయితే ఆత్మతో నింపబడి ఏం చేశారు తెలుసా? తనకి 9 కూతుర్లుంటే 9 కూతుర్లు కూడా ఎలా పెంచాడో తెలిసినా?
ప్రవక్తలుగా. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ప్రవక్తలుగా. పౌలు ఆ పిల్లల యొక్క భక్తి చూసి, అమ్మో ఏం భక్తి పిల్లలది, ఎంత ఎంత గొప్ప భక్తి ఏంటి అని చెప్పేసి పిల్లల్ని చూసి, ఆ ఫిలిప్ పిల్లల్ని చూసి చాలా ముచ్చట పడ్డాడట పౌలు, చాలా ముచ్చట పడ్డాడట. ఈరోజు మన భవిష్యత్తు ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన పిల్లలకి భక్తి నేర్పుతామా? చేయనివ్వండి, కాదన్ను, స్వేచ్ఛనివ్వండి. కానీ అంతకన్నా ముఖ్యంగా ఏమేమి చేస్తా, భక్తిలో పెరగడం ఎలాగో నేర్పండి. మీ పిల్లలకి మోడల్ చేయనివ్వండి, కాదనట్లేదు. కానీ ఆ మోడల్స్ ఏమైపోకూడదు, హద్దులు దాటిపోకూడదు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఏం దాటిపోకూడదు, హద్దులు దాటిపోకుండా ఉండేటువంటి జాగ్రత్త చూడండి. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడతాం. నేను ఆత్మతో నింపబడ్డానంటావు, నేను ఆత్మతో చేయబడ్డానని చెప్తావు, ఇంట్లో చేసే ప్రతి పెంట పని చేస్తావు. నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అక్కడ వాళ్ళు చేసిన పడి తెలిసిన దేవుని వాక్యాన్ని ఎవరి భాషకు తగ్గట్టుగా వాళ్ళు అన్య భాషల్లో స్తుతిస్తూ ప్రకటించారట సువార్తని. వాళ్ళు ప్రసంగం చేస్తూ ఉంటుంటే, ఆత్మతో నింపబడి ప్రసంగం చేస్తూ ఉంటే అనేక మంది హృదయాలు మారు మనసు పొందాయి, అనేక వేల మంది బాప్తిజాలు తీసుకున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళ ఏం ఆత్మలో మనకు తెలియదు. చర్చిలోనే పనిచేస్తే ఆత్మలలో పనిచేయవు, ఎందుకు అర్థం కాదు. నా పరిశుద్ధ ఆత్ముడు, దేవుడు పంపించినట్టు నా పరిశుద్ధ ఆత్ముడికైతే ఎక్కడైనా ఒకేలా పనిచేస్తాడు. మరి నిజంగా చర్చిలోకి వచ్చి పరిశుద్ధాత్మ నాలో పనిచేస్తాను అనుకున్నట్టయితే మనకి ఎక్కడైనా ఒకేలాగా పనిచేస్తున్నారంట. ఈరోజు మహిమ దేవునికే కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏమొచ్చిందంట వాళ్ళ మీదకి? గట్టిగా చెప్పాలా? సంసోను సౌలు వాళ్ళిద్దరి మీదకి వచ్చింది ఏంటిది? సౌలు ఏమయ్యాడు? వెనక్కి, ఏమంటే దేవుడి మాట వెనక్కి తీశాడు. సంసోను ఏమయ్యాడు? పరిశుద్ధాత్మ నింపబడి వేసి దగ్గరికి పోయాడు. స్టెఫెన్ అయితే పరిశుద్ధాత్మ నింపబడి ఏం చేశాడు? దేవుని యొక్క రాజ్య దర్శనం చూశాడు. ఏమండి? ఫిలిప్ అయితే పరిశుద్ధాత్మతో నింపబడి ఏం చేశాడు? సువార్త ప్రకటించడం తన పిల్లలను కూడా. ఈరోజు ఏ కోణంలో ఉంటావు? వీళ్ళిద్దరిలా ఉంటావా? వాళ్ళంత బలమైన కార్యాలైనా చేయనివ్వండి. సంసోను రెండు కళ్ళు పొడవబడ్డానికి కారణం వ్యభిచారమే. వ్యభిచారం చేసి వ్యభిచారంలో ఉంటూ వేశ్య దగ్గర పడుకొని లాలన మాటలకి మురిసిపోయి పడుకుని పోయి దేవుడు చెప్పొద్దన్నటువంటి ఆత్మ సీక్రెట్ చెప్పేశాడు. గుండు కొట్టించుకున్నాడు. అక్కడ తాగారా? రెండు సువ్వలు బాగా కాల్చి కళ్ళలో పొడిశారు, అంతే. గుడ్డోడైపోయి ఏం చేస్తున్నాడు తెలిసిన, తిరగలిసినప్పుడు పాడుతున్నాడు. ఏంటది? నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, గుడ్డివాడినైతి తిరగలిసురుచుంటి, హద్దు దాటి నేను గ్రుడ్డివాడినైతి. ఇప్పుడు పాడుకునే ఉపయోగం? తిరగలిసురుతా పాడుకున్నాడు పాట. ఎవడు పాడమన్నాడు? ఏమండి? బుద్ధిగా నువ్వు బతకరా అని ఆత్మనిస్తే ఈయన గారు ఎవరి దగ్గర పరిగెట్టాడట? ఆత్మ వచ్చిన తర్వాత నాకు విజయం వచ్చిందని పరిగెట్టుకుని వేసి దగ్గరికి ఇంటికి వెళ్ళాడు. దేనికి వచ్చింది అది? నిజంగా ఆత్మతో నింపబడ్డావా? నీలో నిజంగా దేవుని ఆత్మ ఉంటే, నువ్వు ఎక్కడ అలాగైతే పరిశుద్ధ ఆత్మతో నింపబడి నడిపించబడుతున్నావో, నీ ఇంటిలో కూడా, నీ బ్రతుకులో కూడా, నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మను చూపిస్తావు, మార్పు చూపిస్తావు. ఏమంటే నీ బ్రతుకులో మార్పు చూపిస్తావు, నీ మాటలో మార్పు చూపిస్తావు, నీ ప్రవర్తనలో మార్పు చూపిస్తావు, నీ కలిగినటువంటి సమస్త విషయాల్లో మార్పులు చూపిస్తావు. అబద్ధాలు కోరివి మారిపోతావు, పచ్చిబూతులు మాట్లాడేవాడివి మారిపోతావు, కొండాలు చెప్పుకొని తిరిగేదానివి మారిపోతావు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నీ పద్ధతులన్నీ మారిపోతాయి. యేసు ప్రభు వారి వెనకాతల పూర్వపు రోజుల్లో వేశ్యలుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అట్లాంటి వారు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మారు మనసు పొంది యేసుక్రీస్తు వారికి శిష్యులుగా మార్చబడ్డారు. స్త్రీల సహవాసం, వేశ్యలు కూడా యేసు ప్రభు దగ్గరికి మార్చబడి శిష్యులుగా వచ్చారు, పవిత్రులుగా మార్చబడ్డారు. ఈరోజు క్రైస్తవులు ఏంట్రా అంటే మోకరిద్దాం ప్రభు సన్నిధిలో.